Dear students, we are learning definite integrals chapter, Mathematics 2B Intermediate second year. Okay, in that one, in exercise 7B, third section ni, this is last video, fourth video, third section ke 4 videos. Okay, so previous video ఏదైతే ఉందో అందులో మనం ప్రాబ్లం నంబర్ 9 to I think 9, ఓకే 9 to 15 వరకు నేర్చుకున్నాం. సో అవి చాలా చాలా ఇంపార్టెంట్, మెనీ టైమ్స్ రిపీటెడ్, దాని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ కూడా చాలాసార్లు రిపీట్ అవ్వడం జరిగింది. సో ఇందులోకి వెళ్ళి కూడా అప్పుడప్పుడు అడుగుతున్నారు. సో దీన్ని కూడా వదిలేయకండి, చూసుకోండి. ఓకే, సో లెట్ us స్టార్ట్. ప్రాక్టీస్ అండి, బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. నౌ మాడ్యులస్ ఫంక్షన్ ఇస్ దేర్. మనం సెక్షన్ 1లో చూసాం మాడ్యులస్ ఫంక్షన్, సెక్షన్ 2లో చూసాం. మాడ్యులస్ ఫంక్షన్ పైన 2 మార్క్స్ అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ mod x? Mod x is equal to x if x greater than or equal to 0 minus x if x less than 0. దీనికి కూడా మనం అప్లై చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. మాడ్యులస్ ఎక్కడెక్కడ బిహేవియర్ చేంజ్ అవుతుందో చూద్దాం. ఈ -1 నుంచి 3/2 మధ్యలో ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు x sin pi x వేర్ -1 less than x less than 1. -1కి 1కి మధ్యలో చూద్దాం. -1 తీసుకున్నట్లయితే ఏం జరుగుతుందో చూద్దాం. సో -1 తీసుకుంటే x ప్లేస్లో -1 sin of -pi, దట్ ఈజ్ -sin pi కదా, అంటే నెగిటివ్ వాల్యూస్ వస్తూ ఉంటాయి. ఓకే, sin of pi -pi sin pi, దట్ ఈజ్ 0 యాక్చువల్లీ. నెక్స్ట్ -1 to 1 మధ్యన ఏదైనా చెప్పండి, -0.5 తీసుకున్నట్లయితే దట్ ఈజ్ -1/2. నౌ sin of -pi into 1/2 -pi/2, -pi/2 into sin of -pi/2 sin pi/2, that is -1 become ప్లస్. ఓకే, నెక్స్ట్ 1 తీసుకున్నట్లయితే అగైన్ 0, sin pi 0 అయిపోతుంది. నౌ ఈ -1 నుంచి 1 మధ్యన మనకి ధైర్యంగా ఏమొస్తున్నాయి, పాజిటివ్ వాల్యూస్ వస్తున్నాయి. పాజిటివ్ వాల్యూస్ కాబట్టి మనం డైరెక్ట్గా అది రాయొచ్చు, x sin pi x. నెక్స్ట్ 1 తర్వాత ఏమవుతుందంటే 1 to 3/2 చూద్దాం. సో ప్లస్ 3/2 తీసుకుంటే 3/2 sin of 3pi/2. ఓకే, వాట్ ఈస్ sin 270, sin 180, sin 270, sin 180 ప్లస్ 90, థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి -sin 90 అవుతుంది. సో వీఆర్ గెటింగ్ -3/2. నెగిటివ్ వస్తున్నాయి కాబట్టి మనకి మాడ్యులస్ వాల్యూ పాజిటివ్ రావాలి కాబట్టి ఇది నెగిటివ్ వచ్చింది కాబట్టి దీన్ని నెగిటివ్తో మల్టిప్లై చేయాలి. అంటే మైనస్తో మల్టిప్లై చేసి -x sin pi x అవుతుంది. ఓకే, సో 1 నుంచి 3/2 ఇంటర్వెల్ మధ్యలోనేమో మాడ్యులస్ sin pi x వాల్యూ -x sin pi x, -1 నుంచి 1 మధ్యలో x sin pi x. ఇది గుర్తుపెట్టుకోండి. సో దీంతోనే ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేయడం ఉంటుంది. సో దిస్ ఈజ్ ద కీ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ దిస్ ప్రాబ్లం. ఓకే, నౌ మనకి ఇంటిగ్రేషన్ a to b f of x dxని ఎలా మార్చుకోవచ్చు, a to c f of x dx ప్లస్ c to b, మధ్యలో c పాయింట్ తీసుకుంటే a నుంచి c, c నుంచి b వరకు చేయొచ్చు అనే ప్రాపర్టీ రాయించాను ఆల్రెడీ మీకు. సో ఇందులో కూడా -1 to 3/2లో మిడిల్లో ఒక వాల్యూ 1 తీసుకుంటున్నాను, అక్కడ చేంజ్ అవుతుంది కాబట్టి ప్రాపర్టీ. సో -1 to 1 మాడ్యులస్ ఆఫ్ x sin pi x dx ప్లస్ 1 to 3/2 మాడ్యులస్ ఆఫ్ x sin pi x dx. ఓకే, mod -1 to 1 mod x, -1 నుంచి 1 వరకు mod x sin pi x అంటే ఏమవుతుంది, x sin pi x dx. మరి 1 to 3/2 ఏమవుతుంది, మైనస్ రాస్తున్నాను, ఇక్కడ ముందే పెడుతున్నాను. 1 to 3/2 దట్ ఈజ్ -x sin pi x. మాడ్ రిమూవ్ చేసాము, ఆ మాడ్ రిమూవ్ చేయడంలోనే ఈ మాడ్యులస్ ప్రాపర్టీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. రైట్, నౌ ఇంటిగ్రేషన్ ఎలా ఉంది, x sin pi x. sin pi x అంటే దట్ ఈజ్ బై ట్యాబులర్ ఇంటిగ్రేషన్. ఒకటి ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్, ఒకటి ఇంటిగ్రేషన్ ఫంక్షన్. x ఉంది కాబట్టి x డెరివేటివ్ 1, 1 డెరివేటివ్ 0. ఇంకొకటి ఏముంది sin pi x. sin pi x ఇంటిగ్రేషన్ ఏంటండి,
minus cos pi x by pi, minus cos pi x by pi, minus 1 by pi, right outside cos pi x integration sin pi x by pi, cos pi x integration sin pi x by pi. Now arrow mark plus minus. Okay, simple. x sin pi x integration రెండవే ఫంక్షన్స్ లిమిట్స్ చేంజ్ అవుతాయి అంతే. x into this is minus x cos pi x by pi, minus into minus plus 1 into this one sin pi x by pi square, limits minus 1 to 1, again minus of same integration minus x cos pi x by pi. మీరు ఇలా ట్యాబ్లర్ ఇంటిగ్రేషన్తో చేయొచ్చు లేదా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ యూడివి ఇంటిగ్రేషన్ యూడివితో కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే రైట్. నౌ సబ్స్టిట్యూట్ అప్పర్ లిమిట్, కేర్ఫుల్గా అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ 1 ఫస్ట్ 1 ఇంటూ కాస్ పై బై పై ప్లస్ సైన్ పై బై పై స్క్వేర్, దీనికి మైనస్ ఆఫ్ లోయర్ లిమిట్ మైనస్ ఆఫ్ మైనస్ 1 కాస్ ఆఫ్ మైనస్ పై బై పై ప్లస్ సైన్ ఆఫ్ మైనస్ 1 ఇంటూ పై సైన్ ఆఫ్ మైనస్ పై బై పై స్క్వేర్. దీన్ని అయిపోయింది లిమిట్ సబ్స్టిట్యూట్ చేయడం. నెక్స్ట్ దీనికి లిమిట్స్ మైనస్ అగైన్ ఫ్లవర్ బ్రాకెట్ అప్పర్ దీనికి 1 to 3/2 రాంగ్ రాశాను 1 to 3/2 1 to 3/2. నౌ మైనస్ 3/2 పై కాస్ 3/2 ఇంటూ పై 3π/2 ప్లస్ సైన్ 3π/2 బై పై స్క్వేర్ మైనస్ ఆఫ్ lower limit minus 1 into cos pi, okay, by pi plus sin pi by pi square. Okay, right, limit substitution completed. Now careful simplification. Okay, so limit substitute చేయడం అయిపోయింది. సింప్లిఫై చేయాలి. cos 180 minus 1 sin 180 0, sin of minus theta minus sin theta, cos of minus theta cos theta, sin 3π/2 minus 1 cos 3π/2 0. ఇవన్నీ ట్రిగ్నోమెట్రీలో మీరు చాలా పర్ఫెక్ట్ కాబట్టి అవి ముందే నేర్చుకున్నారని అక్కడ రాసేసాను. నౌ దీని సింప్లిఫికేషన్ is equal to minus cos pi, how much? Cos pi is minus 1, minus of minus 1 by pi. ఓకే, ఇది అయిపోయింది. sin 180 is 0, so ప్లస్ 0 ఫ్లవర్ బ్రాకెట్ ఒక బ్రాకెట్ అయిపోయింది. మైనస్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ ఆఫ్ మైనస్ పై, కాస్ ఆఫ్ మైనస్ పై అంటే కాస్ పై, కాస్ ఆఫ్ మైనస్ పై అంటే కాస్ పై, అండ్ కాస్ పై ఈజ్ -1 బై పై. నెక్స్ట్ సైన్ ఆఫ్ మైనస్ పై మైనస్ సైన్ పై, అండ్ సైన్ పై వాల్యూ 0, సో 0 బై పై స్క్వేర్, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ మైనస్ ఆఫ్ ఫ్లవర్ బ్రాకెట్, బ్రాకెట్స్ ఇంపార్టెంట్ చాలా ఉంటుంది. cos 3π/2, cos 3π/2 వాల్యూ 0, సో 0 ఇంటూ టోటల్ 0 ప్లస్ sin 3π/2 వాల్యూ ఈజ్ -1, సో దిస్ ఈజ్ -1 బై పై స్క్వేర్, -1 బై పై స్క్వేర్, మైనస్ ఆఫ్ మైనస్ cos పై వాల్యూ ఈజ్ -1 by pi plus sin pi value is 0, so careful substitution. Now simplification, minus into minus 1 by pi, minus into minus plus 1 by pi, ఇది 0. Now మైనస్ కి మొత్తానికి బ్రాకెట్ ఉంది కదా, మైనస్ ఇంటూ దిస్ మైనస్ ప్లస్ 1 by pi square, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, minus into minus plus, plus into plus plus, so 1 by pi. Now final answer is 1 by pi, 1 by pi, 1 by pi. ఎన్ని పైలు ఉన్నాయి? 3 by pi. 1 by pi, 1 by pi, 1 by pi, 3 by pi plus 1 by pi square. This is the answer.
ఓకే, సో కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఆ మాడ్యులస్ రిమూవ్ చేయడం అనేది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ 17th ప్రాబ్లం బై సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇట్లాంటి మీరు ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్లో చూసుంటారు ఫస్ట్ ఇయర్లో. డైరెక్ట్గా మీకు ఫార్ములా తెలిసి ఉంటే డైరెక్ట్గా చేయొచ్చు. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x/1 + x² డైరెక్ట్ ఫార్ములా 2 tan ఇన్వర్స్ x. ఓకే, డైరెక్ట్లీ వీ కెన్ డూ, బట్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్తో చేస్తున్నాను. లెట్ us టేక్ x = tan θ, దెన్ dx అవసరం లేదు. యాక్చువల్గా అలా కూడా చేయొచ్చు. dx sec² dθ మొత్తం థీటాలో కన్వర్ట్ చేసి లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ కూడా కన్వర్ట్ చేసి మీరు చేయొచ్చు. దట్ ఈజ్ వన్ మెథడ్. డైరెక్ట్గా చేస్తున్నాను నేను. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x/1 + x² కన్వర్ట్ చేస్తున్నాను. దట్ ఈజ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ ఈజ్ 2 tan θ/1 + tan² θ, which is sin inverse of, this is the formula of sin 2θ, sin inverse sin cancel 2θ, which is equal to θ అంటే ఏంటి దీని నుంచి tan inverse x. సో 2 tan inverse x, sin inverse of 2x అంటే జస్ట్ సబ్స్టిట్యూట్. థీటాలకి మార్చలేదు, sin inverse మళ్ళీ ఎక్స్ట్రానే ఉంది. నో నీడ్ టు చేంజ్ అప్పర్ లిమిట్స్ లోయర్ లిమిట్స్ ఏవి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. 0 to 1 that can be written as 2 tan inverse x dx. Okay, now 2 constant right outside, 0 to 1 tan inverse x dx. Now u dv formula. u ఏంటి, ఇంటిగ్రేషన్, అదే ఇన్వర్స్ ఫంక్షన్ ఫస్ట్ అనుకోవాలి. dv dx అవుతుంది. u tan inverse x కదా, దాని డెరివేటివ్ ఏమవుతుంది, du = 1/1 + x² dx. ఇంటిగ్రేషన్ dv = ఇంటిగ్రేషన్ dx, v = x. what is the formula, u dv = uv minus integration v du. అప్లై చేయండి, which is equal to 2 into uv. u అంటే ఏంటి, tan inverse x, into v అంటే ఏంటి, x, మైనస్ ఇంటిగ్రేషన్ v x du 1/1 + x² dx. ఓకే, we will apply limits later. ఓకే, ఫస్ట్ అయితే ఇంటిగ్రేషన్ చేద్దాం. x ముందు రాయాలి, x into tan inverse x మైనస్ ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తున్నాను, 2తో డివైడ్ చేస్తున్నాను. ఎందుకో మీకు తెలిసే ఉంటుంది. we have one formula, that is integration f' x by f of x dx is equal to log mod f of x, log mod denominator. okay, 1 + x² డెరివేటివ్ 2x, పైన 2 లేదు కాబట్టి 2తో మల్టిప్లై డివైడ్ చేశాను. నౌ ఫైనల్లీ x into tan inverse x minus 1/2 log modulus of denominator 1 + x². now completed, ఇంటిగ్రేషన్ కంప్లీటెడ్. ధైర్యంగా లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ 2 into ఈ 2ని మర్చిపోయారు, అప్పర్ లిమిట్ దట్ ఈస్ 1 into tan inverse of 1 minus 1/2 log of 1 + 1² 1² కదా. నెక్స్ట్ మైనస్ ఆఫ్ బ్రాకెట్ 0 into యాక్చువల్ రాయొద్దు, 0 అయిపోతుంది కాబట్టి -1/2 log mod 1 + 0. ఓకే, now which is equal to 2 into tan inverse 1 ఎప్పుడు tan 1 అవుతుంది, π/4కి, మైనస్ 1/2 log 1 + 1 2, 1 + 1 2, 0 into total 0, log 1 value 0, log 1 value 0, 0 into -1/2 0. now 2 into π/4, 2π/4 minus 2/2 log 2, 2 cancel, 2 2s. so therefore integration 0 to 1 sin inverse of 2x/1 + x² dx is equal to π/2 minus log 2. that is the answer. okay, next 18th problem, integration 0 to 1 x into tan inverse x dx. right, it is by integration by parts method, that is integration u dv కదా.
ఫస్ట్ హైలైట్ కదా ఫార్ములా, హైలైట్ అంటే ఇన్వర్స్ ఫంక్షన్ తర్వాత ఆల్జిబ్రాయిక్ కాబట్టి u ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ x du ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx. నెక్స్ట్ dv ఈజ్ ఈక్వల్ టు x dx ఇంటిగ్రేషన్ dv ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ బై 2. ఓకే, ఇంటిగ్రేషన్ x dx x dx v is equal to x square by 2. We have formula u dv is equal to uv minus integration v du. Okay, right. Now substitution cheyandi. uv what is u? Tan inverse x into v is x square by 2 minus integration మొత్తం ఇంటిగ్రేషన్ అయిపోయాక లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ v du x square by 2 into 1/1 plus x square dx. Now write before tan inverse x minus 1/2 constant. Here we have x square, in denominator we have x square plus 1. ఓకే, మనకి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసు కదా, ఇంపార్టెంట్ స్టెప్ ఇక్కడ చేయబోతున్నాను, దట్ ఈస్ యాడ్ 1 అండ్ సబ్ట్రాక్ట్ 1. ప్రాబ్లం ఏముండదు. x square by 2 tan inverse x minus 1/2 into ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేయండి, x square plus 1/x square plus 1 dx minus 1/x square plus 1 dx. స్ప్లిట్ చేశాను. 1/2 రెండింటి ఆస్తి, రెండింటికి ఇవ్వాలి, క్యాన్సిల్. x square by 2 tan inverse x minus 1/2 into 1 dx అంటే x minus 1/1 plus x square అంటే that is tan inverse x. So total integration completed. Now we can substitute the limits 0 to 1. Okay, 0 to 1 substitute చేయొచ్చు. Now careful గా substitute చేయండి. is equal to first upper limit పెడదాం. upper limit అంటే 1 square by 2 that is 1/2 tan inverse of 1 minus దీన్ని ఇంకొక స్టెప్ రాస్తే x square by 2 tan inverse x minus 1/2 లోపలికి మల్టిప్లై చేస్తే minus x by 2 minus into minus plus tan inverse x by 2. Okay, now we can substitute. minus 1/2 plus 1/2 into tan inverse of 1 and the upper limit minus of lower limit 0 square by 2 tan inverse of 0 minus 0/2 plus tan inverse 0/2 upper limit minus lower limit. ఇవన్నీ 0 అయిపోతాయి. లోయర్ లిమిట్ నథింగ్. ఇంకా అప్పర్ లిమిట్ ఏం జరుగుతుంది చూద్దాం. 1/2 tan inverse of 1 that is 5/4 కదా, minus 1/2 tan inverse of 1 5/4 minus this become 0. So 5/8 minus 1/2 plus 5/8. 5/8 plus 5/8 how much? 2π/8 minus 1/2. 2 1s 2 4s. 4 LCM pi minus 2/4 is the answer. 4 LCM కదా, pi minus 2 అవుతుంది by 4. So that is the answer of. ఫైనల్గా ఇలా రాయడానికి ట్రై చేయాలి. 0 to 1 x tan inverse x dx ఆన్సర్ ఈజ్ pi minus 2/4. సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్, ఇంటిగ్రేషన్ 6th చాప్టర్ నేర్చుకున్నాం, ఇక్కడ కూడా వచ్చింది. ప్రాక్టీస్ ఇట్. లాస్ట్ ప్రాబ్లం ఆఫ్ దిస్ వీడియో. ఈ ప్రాబ్లం దాదాపు ఇంతవరకు ఎప్పుడు అడగలేదు. ఓకే, బట్ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, చూద్దాం. సపోజ్ దట్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ ఈజ్ ఏ కంటిన్యూస్ పీరియాడిక్ ఫంక్షన్. పీరియాడిక్ ఫంక్షన్స్ ఎక్కడైనా విన్నారా? ఎస్, ఇన్ ట్రిగ్నామెట్రీలో మనకి సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ పీరియాడిక్ ఫంక్షన్ కదా. సైన్ ఎక్స్ అంటే ఇలా ఉంటుంది అనుకోండి. దిస్ ఇస్ ద గ్రాఫ్. ఎలా ఉండాలి పిల్లలంటే అంత పర్ఫెక్ట్గా చదువుకొని ఉండాలి. సైన్ ఎక్స్ అనగానే దాని మొత్తం గ్రాఫ్, దాని హిస్టరీ మొత్తం మన మైండ్లో డౌన్లోడ్ అవ్వాలి. ఇది -π -π/2 0 π/2 π. సో సైన్ ఒక సైకిల్ కంప్లీట్ చేసుకోవాలి. పై నుంచి కింది నుంచి పైకి రావాలంటే -π నుంచి π. సో దాని పీరియడ్ వచ్చేసి ఇది π, ఇది π. ఓకే,
దాని పర్టికులర్ ఒక సైకిల్ కంప్లీట్ అవ్వడానికి పట్టేది 2π అనమాట. సో పీరియడ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ 2π. ఇలా కాస్ ఎక్స్ అన్నిటిని నేర్చుకున్నారు మీరు అక్కడ. సో పీరియడ్ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ సైన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఎక్స్ 2π ప్లస్ ఎక్స్ 180 ప్లస్ 360 ప్లస్ థీటా, మళ్ళీ అదే వస్తుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2π అనమాట అవుతుంది. కాబట్టి 2π ఈజ్ ద పీరియడ్. ఓకే, సో దిస్ ఈజ్ ద అందులో డెఫినేషన్స్ అవన్నీ మీరు అక్కడ నేర్చుకుని ఉన్నారు కదా. సో ఇక్కడ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది పీరియాడిక్ ఫంక్షన్ అండ్ టీ ఈజ్ ద పీరియడ్. టీ ఈజ్ ద క్యాపిటల్ టీ ఈజ్ ద పీరియడ్. let a belongs to R, then prove that for any positive integer n we have to prove that integration a to a plus nt. ఇక్కడ పైన పవర్లో ఇంటిగ్రేషన్ అప్పర్ లిమిట్లో ఉన్న ఎన్ని ఇక్కడ ముందు మల్టిపుల్కు తీసుకొస్తున్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇక్కడ ఏ టు ఏ ప్లస్ టీ ఉంది. ఈ ఎన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, అదే తేడా. దాన్ని ఎలా ప్రూవ్ చేస్తున్నామో చూడండి. సొల్యూషన్. So first take a left hand side part, that is integration a to అవన్నీ తెలిసిన డీటెయిల్స్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాయాలి. రాసి ఇంటిగ్రేషన్ a to a ప్లస్ nt ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని ఇలా రాస్తున్నాను చూడండి. మనకి ఇంటిగ్రేషన్ a to b ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని మధ్యలో ఏదైనా పాయింట్ c తీసుకొని ఇలా రాయొచ్చు. a to c ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ c to b ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, అలా దీన్ని కూడా రాస్తున్నాను. ఎలా, a to a ప్లస్ t ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. నెక్స్ట్ a ప్లస్ టీ కదా, తర్వాత నెక్స్ట్ a ప్లస్ టీ నుంచి a ప్లస్ 2t ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అలా a ప్లస్ 2 నుంచి a ప్లస్ 3t. జనరల్ టర్మ్ మనం బైనామియల్ థియరంలో నేర్చుకుంటాం. a ప్లస్ ఆర్టీటీ r ప్లస్ 1t ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ r ఉంటే ఇక్కడ r ప్లస్ 1 ఉంటుంది. సో ఫైనల్లీ ఇట్ ఎండ్స్ విత్ a ప్లస్ nt. ntతో ఎండ్ కావాలి కదా, a ప్లస్ nt ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇక్కడ r ప్లస్ 1 ఉంటే ఇక్కడ r ఒకటి తక్కువ ఉంది, 2 ఉంటే 1 ఉంది, ఇక్కడ n ఉంటే ఇక్కడ ఏముంటుంది n మైనస్ 1. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, సో ఏ టు ఏ ప్లస్ ఎన్టీని, ఏ టు బిని ఏ టు సి సి టు బి ఎలానైతే స్ప్లిట్ చేసి రాస్తామో ఏ టు ఏ ప్లస్ ఎన్టీని ఏ టు ఏ ప్లస్ టీ ఏ ప్లస్ టీ టు ఏ ప్లస్ 2t అలా 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 రాశాను. ఐఎమ్ టేకింగ్ జనరల్ టర్మ్ ఇన్ దిస్ వన్. ఓకే, సో దట్ ఈస్ టేక్ ఇంటిగ్రేషన్ ఏ ప్లస్ ఆర్టీ టు ఏ ప్లస్ ఆర్ ప్లస్ 1 into t ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దాని పరిస్థితి ఏందో చూద్దాం. సో ఫర్ దట్ ఐఎమ్ taking x is equal to y plus rt. x is equal to some y plus rt. As it is a periodic function, దాన్ని అలా తీసుకుంటున్నాను సబ్స్టిట్యూషన్. ఓకే, r into t. ఓకే, t పీరియడ్ కదా, అలా వచ్చేటట్టు తీసుకుంటాను. నౌ ఫ్రమ్ దిస్ y ఏమవుతుంది, x మైనస్ rt అవుతుంది. Now derivative చేస్తే ఏమవుతుంది, dy is equal to x derivative dx. As these are constant, derivative becomes 0. So as these are the limits of x, మరి y ఏమవుతుందో చూద్దాం. అప్పర్ లోయర్ లిమిట్ ఎలా మారుతుందో చూద్దాం. లోయర్ లిమిట్ y x is equal to ఎంత, a ప్లస్ rt కదా, సబ్స్టిట్యూట్ చేస్తే y is equal to ఏమవుతుంది, a ప్లస్ rt మైనస్ rt బోత్ క్యాన్సిల్, y is equal to a. అప్పర్ లిమిట్ ఎలా మారిపోతుంది, అప్పర్ లిమిట్ అంటే x is equal to a ప్లస్ rt ప్లస్ t, r ప్లస్ 1 into t అంటే rt ప్లస్ t. దెన్ y ఈజ్ ఈక్వల్ టు ఏ, ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి, ఏ ప్లస్ rt ప్లస్ t మైనస్ rt క్యాన్సిల్, ఏ ప్లస్ t. ఓకే, సో వాటిని ఇందులో కనుక రిప్లేస్ చేస్తే ఈ టర్మ్ ఎలా మారిపోతుంది, ఎక్స్ నుంచి వైలోకి ఎలా మారిపోతుంది. y ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ లోయర్ లిమిట్ ఏ, వాట్ ఈజ్ అప్పర్ లిమిట్ ఏ ప్లస్ టీ, ఏ టు ఏ ప్లస్ టీ. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ అంటే ఏంటి, వై ప్లస్ ఆర్టీ అండ్ డిఎక్స్ అంటే ఏంటి, డివై. నౌ యాజ్ ఇట్ ఈజ్ పీరియాడిక్ ఫంక్షన్, ఎఫ్ ఆఫ్ వై ప్లస్ ఆర్టీ బికమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ వై ప్లస్ ఆర్టీని ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అండ్ డివై కెన్ బి రిటన్ యాజ్ డిఎక్స్. సో వై లిమిట్స్ కూడా మార్చుకోవచ్చు. ఓకే, ఎక్స్ ఏ టు ఏ ప్లస్ టీ
ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లాగా చేంజ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ కన్వర్టెడ్ యాజ్ ఇంటిగ్రేషన్ ఏ టు ఏ ప్లస్ టీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ ఏ పీరియాడిక్ ఫంక్షన్. ఓకే, సో ఒక్క జనరల్ టర్మ్ను తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తే దట్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ఏ ప్లస్ టీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ విచ్ ఈజ్ ఫస్ట్ వన్ కదా. జనరల్ టర్మ్ అలా అయిపోయింది. అలా ప్రతి ఒక్క టర్మ్ని బై యూజింగ్ పీరియాడిక్ ఫంక్షన్ కాన్సెప్ట్ మనం ప్రతి టర్మ్ని కూడా అలా మార్చుకోవచ్చు. ప్రతి టర్మ్ని అలా మార్చుకోవచ్చు. ఇలా జరుగుతాయి చూద్దాం. సో ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కదా. ఫస్ట్ టర్మ్ ఏ టు ఏ ప్లస్ టీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సెకండ్ టర్మ్ని కూడా ఏ టు ఏ ప్లస్ టీ జనరల్ టర్మే అలా మారిపోయిందంటే ప్రతి టర్మ్ని అలా రాసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్, సో థర్డ్ టర్మ్ కూడా అలానే అయిపోతుంది ప్లస్ ఆన్ జనరల్ టర్మ్ ఆల్సో ఏ టు ఏ ప్లస్ టీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అండ్ ఫైనల్ nth టర్మ్ దిస్ ఈజ్ nth టర్మ్, అది కూడా ఏ టు ఏ ప్లస్ టీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్లా చేంజ్ చేసుకోవచ్చు. రైట్, నౌ 1 + 1 + 1 3 టైమ్స్ రిపీట్ అయితే ఏమంటాం? 3 × 1 3 అవుతుంది. 1 n టైమ్స్ సమ్ చేస్తే n అవుతుంది. సో ఈ సేమ్ క్వాంటిటీని n టైమ్స్ సమ్ చేస్తే దట్ బికమ్ n × a టు a ప్లస్ టీ f of x dx which is equal to RHS. Okay, so like this we can prove simple proof. Okay, so with this we have completed the most important exercise 7b. First section important, second section important, third section is very important. Okay, so వీటిని బాగా వర్కౌట్ చేయండి, మంచి మార్క్స్ స్కోర్ చేసుకోండి. ఓకే, సో ఇంత క్వాలిటీ కంటెంట్ ఇచ్చాను కదా, సో మీరు కూడా వీటిని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళు కూడా నేర్చుకునేలా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ ఆల్సో సాల్వ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయండి. ఓకే, అండ్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. సో సార్ 19th ప్రాబ్లం ఏది అంటే 19th అండ్ 12th బోత్ ఆర్ సేమ్. చెక్ చేసుకోండి. 19th ప్రాబ్లం అండ్ 12th ప్రాబ్లం బోత్ ఆర్ సేమ్ ప్రాబ్లమ్స్. సో అందుకని 19th చెప్పలేదు. ఓకే, థ్యాంక్ యూ.